హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు మా పిల్లలతో కలిసి బాలాపూర్ గణేష్ జాతరకి అయితే మేము వచ్చాము. నేను చిన్నప్పుడు చూసిన కొన్ని జ్ఞాపకాలను, సాంప్రదాయాలను నా పిల్లలకు పరిచయం చేయాలని అనిపించింది. ఆ క్షణాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను. అక్కడ ఎండ చాలా క్రౌడ్ ఉన్నా కూడా గణేష్ స్వామిని దర్శనం చాలా పవిత్రంగా అనిపించింది. ఈ క్షణం నిజంగా మా కుటుంబానికి అన్ఫర్గెటబుల్. పిల్లలతో కలిసి ఇలా ఇలా జాతరలో గడిపిన జ్ఞాపకాలను నేను చిన్నప్పుడు చూసిన కొన్ని జ్ఞాపకాలను, సాంప్రదాయాలు నా పిల్లలకైతే పరిచయం చేయాలని నేను చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా పీచు మిఠాయి తినేదాన్ని, కానీ నా పిల్లలకు దాని గురించి తెలియదు. అందుకే వారికి కూడా ఒకసారి రుచి చూపించాలనేసి వాళ్ళకి నేనైతే జాతరలో పీచు మిఠాయి కొనిపించాను. వాళ్ళ ఫేసెస్లో ఆనందం చూడగానే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే జాతరలో పూర్వం తబలాలతో గణేష్ వద్ద భక్తులు ఆడుకునేవారు. ఇప్పుడు కూడా ఆ శబ్దం విన్నప్పుడు ఆ ఉత్సాహం మళ్ళీ జ్ఞాపకమైంది. నా పిల్లలు కూడా ఆ సాంప్రదాయాన్ని చూపించాను. అక్కడ ఒక దగ్గర తబలాలు ఉన్నాయి, వాటిని తీసుకొని మా పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు. అప్పట్లో ఒక ప్రత్యేకత అనుభవం. ఇప్పుడు నా పిల్లలకి కూడా ఇది పరిచయం చేశాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ చిలక జ్యోతిష్యం ఉంది. చిన్నప్పుడు చిలక జ్యోతిష్యం చాలా ఆకర్షణగా ఉండేది. ఒక చిలుక వచ్చి మన భవిష్యత్తు చెప్పడం చూడటం అప్పట్లో ఒక ప్రత్యేక అనుభవం. ఇప్పుడు నా పిల్లలకు అది కూడా నేను పరిచయం చేశాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే. ఇంకా వినాయకుడు అక్కి అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.